ఎందుకంటే ఎగ్జిబ్యూటర్ సినిమా ఇస్తే డిస్ట్రిబ్యూటర్ కోసం, డిస్ట్రిబ్యూటర్ ఇస్తేనే ప్రొడ్యూసర్ రిలీజ్ చేయగలుగుతాడు. ఇవన్నీ చైల్డ్ లింక్ ఇది. మరి దాన్ని మనం ఈరోజు ఈ పరిస్థితిని ఇండస్ట్రీ కూడా ముందుకు వచ్చి, ఇండస్ట్రీ పెద్ద మనుషులు రావాలి, వచ్చారు ఈ 3 రోజులు దిల్ రాజు గారు వాళ్ళను, మరి వాళ్ళ వల్ల ఏమీ కాదన్నట్టుంది, చేతి తీసినట్టున్నారు. నాకు తెలియదు. మరి సినిమా రిలీజ్ ఆగడం అంటే ఇంకా చాలా దారుణమైన విషయం. అది కూడా బాలయ్యబాబు సినిమా ఆగడం. అభిమానులు అక్కడి నుంచి కదలట్లేదు. అభిమానులు వచ్చి కన్నీరు పెడుతున్నారు. అభిమానులు మా హీరో సినిమా కుట్ర చేశారంటున్నారు. అభిమానులు మా హీరో సినిమా చూపించండి అంటున్నారు. ఎగ్జిబ్యూటర్లు సినిమా పోస్టులు మార్చలేకపోతున్నారు. ఏ షో ఉంటుందో తెలియని పరిస్థితి, ఏ షో ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. రోజుకి డెమరేజ్ వస్తుంది. సినిమా రిలీజ్లో షోలు పడక నష్టం వస్తుంది. ఆ క్లారిటీ ఇవ్వట్లేదు, ఈ క్లారిటీ ఇవ్వట్లేదు. డబ్బులన్నీ కూడా ఎగ్జిబ్యూటర్ల ద్వారా, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా డబ్బులు తీసుకొని పెట్టుకున్నారు. ₹1 ₹2 కాదు, 100 కోట్ల రూపాయలు పెట్టుకొని మీరు ఈరోజు పరిస్థితి ఏంటి? మీరు డేట్ అనౌన్స్ చేయాలా, అభిమానులు క్లారిటీ ఇవ్వాలా, మీరు ఎగ్జిబ్యూటర్స్కి మీ డబ్బు వాపస్ ఇవ్వాలా. రిలీజ్ డేట్ వేస్తే అది వాళ్ళు రిలీజ్ డేట్ పడింది అనుకోండి, ఓకే, అది ఎవరి ఇష్టం వాళ్ళది, లేదనుకో డబ్బులు వాపస్ ఇవ్వాలా. ఇది లేకపోతే ఇండస్ట్రీ దెబ్బతింటుంది. పెద్దలు ఇన్వాల్వ్ కావాలి. అందుకే బాలయ్యబాబు గారు ఇన్వాల్వ్ కావాలంటున్నా, బోయపాటి గారు ఇన్వాల్వ్ కావాలంటున్నా. బాలయ్యబాబు గారు పెద్ద మనసుతో అభిమానులు బాధను చూసి, అభిమానులు ఎగ్జిబ్యూటర్లో బాధను చూసి రిక్వెస్ట్ ఏంటంటే ఆ సినిమాని రిలీజ్ చేసేటట్టు, దగ్గరుండి మాట్లాడేటట్టు చేయండి. ఫైనాన్స్లో కూడా నా రిక్వెస్ట్, మీరు అన్నీ తెలుసు, ఆయన ఈరోజు ఇంటర్నేషనల్ ఉందని తెలుసు, ఇది ఉందని తెలుసు, అప్పులు ఉన్నాయని తెలుసు, అన్నీ తెలుసు, మీరు అప్పిచ్చారు. మన పాత పద్ధతిలో, మీరు పాత వాళ్ళే కదా, పాత పద్ధతిలో ఏముంది, ఎంత వస్తే అంత రేషియో కింద పంచుకొని సినిమాని రిలీజ్ చేయాలి, రిలీజ్ ఆపకూడదు. ఇప్పుడు ఎగ్జిబ్యూటర్లో డబ్బులు వాపస్ అడిగితే టోటల్గా తీవ్ర నష్టం వస్తుంది. కనుక సినిమా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తేనే మార్గం. ఆ డబ్బు వార్పులలో తీసుకోవడం, ఇంకోటో చేయండి. పెద్దలు మాట్లాడండి, ఏ విధంగా చేయాలో, ఏ విధంగా బయటపడాలో, ఏ విధంగా ఇండస్ట్రీని కాపాడుకోవాలో చేయండి. ఈ నష్టాన్ని మనం భర్తీ చేసుకోవాలి. కానీ ఇలా సినిమా ఆపడం కరెక్ట్ కాదు. మాట్లాడకుండా, దానికి క్లారిటీ ఇవ్వకుండా, అసలు అభిమానుల థియేటర్గానే ఉండడం, ఏ షో పడుతుందో అని తెలియక అలా వెయిట్ చేయడం, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.